అందరికీ నమస్కారం. హీరో 'మోహన్ బాబు' అరెస్టు. తీవ్ర దుఃఖంలో మంచు విష్ణు. ఈ విషయాన్ని తెలుసుకుంది వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి రీచ్ అయ్యేలా అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మోహన్ బాబు వివాదంపై రాచకొండ సిపి సుధీర్ బాబు స్పందించారు. మోహన్ బాబు, మనోజ్ వివాదంలో 3 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశామని వెల్లడించారు. మోహన్ బాబు అరెస్ట్ విషయంలో ఆలస్యం లేదన్న సిపి మోహన్ బాబు దగ్గర మెడికల్ రిపోర్ట్ తీసుకోవాలని చెప్పారు. మోహన్ బాబుకు నోటీసు ఇచ్చామని, ఈ నెల 24 వరకు సమయం అడిగారని సిపి సుధీర్ బాబు చెప్పారు. 24 లోపు విచారించడంపై కోర్టును అడుగుతాం. రాచకొండ పరిధిలో మోహన్ బాబుకు గన్ లైసెన్స్ లేదు. మోహన్ బాబు దగ్గర 2 గన్స్ ఉన్నాయి. డబుల్ బ్యారెల్ స్పానిష్ మేడ్ రివాల్వర్ ఉంది. మోహన్ బాబుకు మరోసారి నోటీసులు ఇస్తాం. పోలీసులకు స్పందించకపోతే అరెస్ట్ చేస్తాం అని రాచకొండ సిపి సుధీర్ బాబు స్పష్టం చేశారు. అయితే మోహన్ బాబు తన లైసెన్స్ గన్ను సరెండర్ చేశారు. తన పిఆర్ఓ ద్వారా డబుల్ బ్యారెల్ గన్ను ఏపీలోని చంద్రగిరి పోలీసులకు అప్పగించారు. మంచు మోహన్ బాబు కుటుంబంలో ఇటీవల వివాదాలు తలెత్తింది. ఈ నేపథ్యంలో మోహన్ బాబు కుమారుడు మనోజ్‌లు పోలీసులకు ఆశ్రయించారు. అయితే దీంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వారి తుపాకుల్ని సరెండర్ చేయమని పోలీసులు ఆదేశించారు. అయితే జలపల్లిలో తన నివాసం వద్ద జరిగిన ఘటనపై మోహన్ బాబు మరోసారి స్పందించారు. తాను ఉద్దేశపూర్వకంగా మీడియా ప్రతినిధిని కొట్టలేదని విచారణ ఇచ్చారు. జర్నలిస్టులకు క్షమాపణలు చెప్పారు. ఆదివారం సాయంత్రం సోమాజిగూడ యశోద ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న జర్నలిస్టును మోహన్ బాబు, మంచు విష్ణు పరామర్శించారు. అతని కుటుంబ సభ్యులకు క్షమాపణలు చెప్పారు. అయితే మోహన్ బాబుపై పహాడీ షరీఫ్ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. మీడియా ప్రతినిధిపై దాడి ఘటనలో ఆయనపై తొలుత బిఎన్ఎస్ 118(1) సెక్షన్ కింద నమోదైంది కేసు. ఈ తర్వాత లీగల్ ఒపీనియన్ తీసుకున్న పోలీసులు 109 సెక్షన్ కింద హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఓ ఛానల్ ప్రతినిధి చేతిలో నుంచి మోహన్ బాబు మైకు లాక్కొని ముఖంపై కొట్టారు. బౌన్సర్లు నెట్టేయడంతో ఓ ఛానల్ కెమెరామెన్ కింద పడ్డాడు. ఈ నేపథ్యంలో కేసు నమోదైంది. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.